బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో బాటాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. స్వరూపానంద స్వామి టీటీడీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేశారని కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను త్వరలోనే భక్తులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తామని కిరణ్ రాయల్ చెప్పారు. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. స్వరూపానంద స్వామి టీటీడీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేశారని కిరణ్ రాయల్ తెలిపారు. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను త్వరలోనే భక్తులు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ఇక కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తామని కిరణ్ రాయల్ చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని తెలుస్తుంది. స్వరూపానందకు అవినీతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, మొత్తం మీద తిరుమల వేదికగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎన్నో వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా జనసేన కిరణ్ రాయల్, తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ మఠాధిపతిగా ఉన్నటువంటి స్వరూపానందకు సంబంధించినటువంటి ఆ స్వామీజీకి సంబంధించినటువంటి మఠానికి వెళ్లి పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా అక్రమ కట్టడాలు చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో, ఎందుకంటే స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వరూపానంద స్వామిని చూస్తే ఒక భక్తుడిగా ఆయన విశేషమైనటువంటి దగ్గరగా ఆయన పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధంతో తిరుమల అంటే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కూడా పెద్ద మొత్తంలో కూడా అక్రమ కట్టడాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మఠానికి సంబంధించినటువంటి దాదాపుగా 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అంటే టీటీడీ నిబంధనలు అనేది రూల్స్ అనేది ఉంటాయి. ఆ రూల్స్ ను వైలేట్ చేసి అతిక్రమించి ఈ రకంగా నిర్మాణాలు భారీగా చేసుకోవడం, దీని ద్వారా భక్తులను మోసగించి పూర్తి స్థాయిలో కూడా పెద్ద మొత్తంలో అంటే గదులు కాటేజీలు అమ్ముకోవడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి పూర్తిగా కూడా కూల్చివేయాలి, లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే స్థాయిలోనే కొత్త ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ టీటీడీ ఈవో కూడా స్వరూపానందకు సంబంధించినటువంటి ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో మఠానికి సంబంధించి ఎట్లా అనుమతులు ఇచ్చారు, అయితే కొద్ది మొత్తంలో అనుమతులు ఇస్తే ఇంత భారీ నిర్మాణాలు ఎట్లా చేపట్టారు, తిరుమల స్థాయిలో తిరుమలకు సంబంధించిన నిబంధనల ప్రకారం కొన్ని నిబంధనలు అంటే తక్కువ స్థాయిలోనే పరిమితిలోనే అనుమతులు ఉంటాయి, మరి ఇంత విశాలమైనటువంటి భవనాలు ఎట్లా నిర్మాణం చేశారంటూ కూడా ఈవో కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద జనసేనకు సంబంధించిన నేతలు, సంబంధించినటువంటి నాయకులు వీళ్ళైతే ఏదైతే ఆరోపిస్తున్నారో దీనికి సంబంధించి స్వరూపానందకు సంబంధించినటువంటి మఠానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు. అయితే ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. యాక్చువల్లీ మనకు 50కి 100 పర్మిషన్ ఉండేది. 50 100 పర్మిషన్ 100 వీళ్ళు ఎక్స్ట్రా 50 100 కదా. దీన్ని డిమాలిష్